బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ని స్టార్ట్ చేసుకుందాము. ఈరోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. మన మధ్యలో ఉన్న శాంతమ్మ సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. సుధాత సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. స్తోత్రం 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 ప్రభా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, దయగలిగిన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభా. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీ కృపా సింహాసనం వద్దకు చేరి ఉన్నాం ప్రభా. ఇలా ఆరాధనలో కూడా ప్రభా మాతో మీరు ఉండండి ప్రభా. మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. పాటల ద్వారా ప్రభా మీరు మహిమ పొందండి ప్రభా. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. అందరూ ప్రభా ప్రేరలో జాయిన్ అయ్యే కృప దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. వినగల చెవులు, గ్రహించగల హృదయం దయచేయండి ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలు ఆయన ప్రభా. వాక్యమును ప్రభా విని తండ్రి సరిదిద్దుకునే కృపను దయచేయండి ప్రభా. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. గొప్ప దేవానికి వందనాలు యేసయ్య. స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ ప్రార్థన ఈ వాక్యం అంతట్లో ప్రభా మీరే ఆదిత్యం వహించమని యేసు ప్రభా నీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య మీరే మాట్లాడమని, మీ ఆత్మ నడిపింపు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకుందాము. నా ప్రియుడా, పాప విమోచకుడా, ప్రభు యేసు. నా ప్రియుడా, పాప విమోచకుడా, ప్రభు యేసు. నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను. నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను. స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ. స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా, పాప విమోచకుడా, ప్రభు యేసు. నా ప్రియుడా, పాప విమోచకుడా, ప్రభు యేసు. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించేదన్. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించేదన్. యేసుని నిత్య జీవము పొందేదను నిశ్చయం. యేసుని నిత్య జీవము పొందేదను నిశ్చయం. యేసునకే నా స్తుతి సుమములు సుమధురం. యేసునకే నా స్తుతి సుమములు సుమధురం. నా ప్రియుడా, పాప విమోచకుడా, ప్రభు యేసు. నా ప్రియుడా, పాప విమోచకుడా, ప్రభు యేసు. తల్లి గర్భముని ఎరిగి నన్ను ప్రేమించెన్. తల్లి గర్భముని ఎరిగి నన్ను ప్రేమించెన్. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లి మరచిన మరువడేసు నిరతము. తల్లి మరచిన మరువడేసు నిరతము. నా ప్రియుడా, పాప విమోచకుడా, ప్రభు యేసు. నా ప్రియుడా, పాప విమోచకుడా, ప్రభు యేసు. సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము. సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము. సూర్య తేజస్సు మించిన
ఆ వెలుగు రాజ్యములో సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్యుని వాలే తేజరిల్లేదను నా యేసుతో సూర్యుని వాలే తేజరిల్లేదను నా యేసుతో నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు బోర శబ్దముతో నివరుదించు దూతలతో బోర శబ్దముతో నివరుదించు దూతలతో నాకై గాయ పడినా బంగారు నీ మోమున్ నాకై గాయ పడినా బంగారు నీ మోమున్ రక్షణతో నిరీక్షించేదన్ వీక్షింపన్ రక్షణతో నిరీక్షించేదన్ వీక్షింపన్ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు జీవన చంద్ర జీవనదిని చేరి జీవ వృక్షమున చెంత జీవనదిని చేరి హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి నడిపించండి బ్రదర్. ఓకే సిస్టర్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరవచ్చిన మీ అందరికీ నా వందనాలు, శుభములు. ప్రార్థనతోటి ఈ వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుంటాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరం కలిగిన దేవ, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, ఇంతవరకు నా ప్రభావ మీ కృపలో కాచి కాపాడుతూ వచ్చారు. ఈ ఉదయం నుంచి ఇంతవరకు ప్రభావ సహాయపడుతూ వచ్చినారు ప్రభావ తండ్రి. మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచినారు తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి నా ప్రభావ యొక్క సాయంత్రకాల సమయం నీ పాదాలు చెంతకు వస్తుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభావ తండ్రి. మీరేనైనా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం నా తండ్రి. నైనా ప్రభావ నేను మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీ సహాయం దయచేయండి ప్రభావ తండ్రి. మీరు ఎటువంటి దేవుడు అయిన దేవుడు నా ప్రభావ మేము వెలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో వాక్యం పంచుకోబోతున్నాను, మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ సెల్లు చాటును మరుగుపరచండి, మీ ఆత్మతో నింపండి. నా నోటిని మీ బోరగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిం పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ముందున్న సమయం అంతటినీ ప్రభావ మాకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ కృపగల స్థలం అప్పగించుకుంటూ మీ కృపను కోరుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన వాక్య ధ్యానం కొరకై యెషయా గ్రంథం 43వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం ధ్యానించుకుంటాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 22వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం ధ్యానించుకుంటాము. ఇక్కడ యెషయా భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు మాట్లాడుతున్నట్టు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్న విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. ఆయన ఏ సమయంలో ప్రవచిస్తూ వచ్చాడు అనంటే
ఆయన దగ్గర క్రీస్తుకు పూర్వం 800, 700 అంతకుముందు సంవత్సరాలు అప్పుడు ఆయన 900 సంవత్సరాల ఆ సమయంలో ప్రవచిస్తూ వచ్చాడు. ఆయన అనేకమైన విషయాల గురించి ప్రవచిస్తూ వచ్చాడు. అందులో బబులోనికి చెరగా కొనిపోవడం కూడా కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రవచనాలు కూడా ఇక్కడ మనం ధ్యానించుకునేవి కూడా అందుకు సంబంధించినవే. ఎందుకనంటే దేవుడు ఈ యొక్క అధ్యాయంలో మనతో ప్రత్యేకంగా మాట్లాడతాడు. మనం 5, 6 వచనాలు చూస్తే అక్కడ రాయబడిన మాటలు ఏంటివంటే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను, అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, దూరము నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. అంటే తూర్పు దిక్కు నుండి, పడమటి నుండి, ఉత్తర దిక్కు నుండి, దక్షిణ దిక్కు నుండి, అదే మాత్రమే కాదు భూ దిగంతముల నుండి ఎవరెవరైతే చల్లా చెదురుగా ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయినారో శ్రమలను బట్టి వారందరినీ కూడా సమకూరుస్తానంటున్నాడు. ఆ తర్వాత మనం చదువుకుంటూ వస్తే అనేకమైన విషయాలు, ఆశీర్వచనాలు దేవుడు వారి పక్షంగా నూతన కార్యాలు చేయబోతున్నట్లుగా, వారి పక్షంగా గొప్ప కార్యాలు జరిగించబోతున్నట్లుగా, శ్రమ నుంచి విడిపించబోతున్నట్లుగా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో మనం ఆ అధ్యాయం మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది. 43వ అధ్యాయం. ఆయన చేయబోతున్న కార్యాలను గురించి, ఆ ఇశ్రాయేలు ప్రజలను గురించి, ఏ రీతిగా తను ఎన్నుకున్నాడో, ఎటువంటి వారు, ఎటువంటి దేవుడో ఆయన, ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత 22వ వచనానికి వచ్చే వరకు ఆయన ఒక మాట మాట్లాడతాడు. దేవుని ఉద్దేశం అవన్నీ అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆత్మీయ స్థితి, వారి యొక్క మనస్సు ఆ సమయంలో ఎలా ఉందో ఆయన ఇక్కడ మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, యాకోబు నీవు నాకు మొరపెట్టుటలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసికితివి కదా. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అనంటే, నీవు నాకు మొరపెట్టుటలేదు, నీవు నన్ను గూర్చి విసిగిపోయి ఉన్నావు. ఈ శ్రమలను బట్టి, నీకు వచ్చిన పరిస్థితుల్ని బట్టి, నువ్వు ఉన్న స్థితిగతుల్ని బట్టి నువ్వేం చేసావంట, దేవునికి మొరపెట్టలేదు, విసిగిపోయి ఉన్నారు అనే విషయాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. మొరపెట్టకుండా విసిగిపోవడం అంటే ఏంటిది? వాళ్ళ యొక్క ఆలోచనలు మనం గనక అర్థం చేసుకుంటే వాళ్ళు అనుకుంటుండొచ్చు, ఏం దేవుడినా ప్రతి దానికి శ్రమల పాలు చేస్తాడు, ప్రతి దానికి శత్రువులకు అప్పగిస్తాడు, ఈయన అసలు దేవుడేనా? ఆనాడు మా పితరులు గొప్పగా చెప్పారే, ఈయన గొప్ప దేవుడని, ఆ దేవుడని, ఈ దేవుడని. మరి ఆయన నిజంగా దేవుడైతే మాకెందుకు ఈ శ్రమలు వస్తాయి, మాకెందుకు ఈ కష్టాలు వస్తాయి, మాకెందుకు ఈ బాధలు వస్తాయి? ఆయనకేంది ప్రార్థన చేసేది? ఆయన నిజంగా జీవము కలిగిన దేవుడై ఉంటే, ఆయన నిజంగా వాగ్దానం చేసిన దేవుడై ఉంటే, ఆయన నిజంగా మాట మీద నిలబడే దేవుడై ఉంటే, ఆయనే దేవుడై ఉంటే, మరి మాకెందుకు ఈ పరిస్థితి వచ్చేది, మాకెందుకు ఈ కష్టం వచ్చేది? మేమెందుకు వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి ఈ రీతిగా భూదిగంతంలో వరకు ఇటు చెదిరిగొట్టబడతాం? మాకెందుకు ఈ శ్రమలు? మేమెందుకు ఒకరి కింద బానిసత్వం చేయాలి అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉండుంటారు, అనేటువంటి తలంపుల్లో ఆ ప్రజలు ఉండుంటారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు నీవు నాకు మొరపెట్టుటలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసికితివి కదా. దేవుడు వారి యొక్క స్థితిని గమనించాడు, వారి హృదయ స్థితిని దేవుడు అర్థం చేసుకున్నాడు. వాళ్ళు ఏమైపోయినారు? విసిగిపోయారు. ఏం దేవుడు, ఏంటి శ్రమలు, ఏంటి కష్టాలు, ఏంటి బాధలు, ఎందుకు మాకు ఇలా జరుగుతా ఉంది, మేమెందుకు స్థిరంగా ఉండలేకపోతున్నాం, మేమెందుకు వీళ్ళ కింద బానిసత్వంగా ఉన్నాం అనేటువంటి ఆ వేదనతో ఉన్నారు, అటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారి పరిస్థితిని గమనించిన దేవుడు ఆ మొదటంతా మాట్లాడతాడు. నూతన కార్యములు విపక్షంగా చేయబోతున్నాను, ఎడారిలో నీటి బుగ్గలు కలగజేయబోతున్నాను, ఎన్నో విషయాలు మనకు అక్కడ కనపడతా ఉంటాయి. తీరా వచ్చిన తర్వాత వాళ్ళ స్థితి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు. విసిగిపోయి ఉన్నారు మీరు. తర్వాత ఏం చెప్తున్నాడు 23వ వచనంలో, దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్ద తెలియదు, నీ బలుల చేత నన్ను గణపరచలేదు, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు. వాళ్ళు ఏం చేశారంట? దేవునికి మొరపెట్టడం మానేసి ఇశ్రాయేలు ప్రజలు విసుక్కుంటూ ఏం దేవుడు అని అనుకుంటూ ఏం చేశారు? దహన బలుల్ని గాని, ఆయనకి బలుల్ని ఇవ్వడానికి గాని వాళ్ళు ముందుకు రాలేదు. వాళ్ళు ఏవి కూడా చేయకుండా మానేశారు. వాళ్ళు ఇవ్వాల్సిన నైవేద్యాలు కానీ, వాళ్ళు ఇవ్వాల్సిన బలులు కానీ, వాళ్ళు ఇవ్వాల్సిన అర్పణలు కానీ, వాళ్ళు పాటించాల్సిన నియామక కాలాలు కానీ ఏవి కూడా పాటించడం కూడా మానేశారు. ఏం దేవుడు లేని దేవుడైతే మాకెందుకు ఈ కష్టాలు, ఎందుకు సమయం వ్యర్థం, ఆడబోయి రోధించినా ఏం ఉపయోగం లేదు, ఎన్నో సంవత్సరాలుగా శ్రమలు పడుతున్నాం, ఇప్పుడైనా విడిపిస్తాడని గ్యారంటీ ఏముందని ఆయనను పూర్తిగా విడిచిపెట్టేశారు అన్నట్టు. విడిచిపెడితే ఏమంటున్నాడు దేవుడు, నువ్వు నాకు ఒక మేక పిల్లను తేలేదు, ఒక గొర్రె పిల్లను తేలేదు, నీ బలుల చేత నన్ను గణపరచను కూడా నువ్వు గణపరచలేదు. మళ్ళీ ఏమంటున్నాడు? నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. నువ్వు చేయకపోతే చేయకపోయావు, చెయ్యమని నేను నిన్ను బలవంత పెట్టలేదు. నువ్వు నాకు అది తెచ్చివు, నువ్వు నాకు అదివు, నాకు ఇదివు అని చెప్పి నేను నిన్ను బలవంత పెట్టలేదు. ధూపము వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు. నువ్వు నాకు ధూపం వేయి అని నేను విసిగించలేదు. తర్వాత అంటున్నాడు, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు.
నా కోసము నువ్వు అట్లీస్ట్ ఒక లవంగపు చెక్కను కూడా నువ్వు కొనలేదు. లవంగము చెక్కను కూడా నువ్వు కొనలేదు. నీ పశువుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా. నీ బలి పశువుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా. నీ పాపముల చేత నన్ను విసిగించితివి, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. వాళ్ళు బలులు ఇవ్వడం మానేశారు, ఆయనను గణపరచడం మానేశారు, ఆయన కొరకు ప్రయాసపడడం మానేశారు, ఆయన కొరకు ఖర్చు పెట్టడం మానేశారు. అసలు పూర్తిగా సంపూర్ణంగా ఆయననే విడిచిపెట్టిన స్థితిలోకి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు. సరే, చేయకపోతే చేయకపోయావు, నాకు నేనేమి నిన్ను బలవంత పెట్టలేదు, నిన్ను చేయమని నేను అడగలేదు అని దేవుడు మాట్లాడుతూ, నువ్వు నన్ను గణపరచకపోగా నువ్వేం చేశావు? నీ పాపముల చేత నన్ను విసిగించావు, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టావు. ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు. నీ పాపములతో నన్ను విసిగించావు. ఎన్నిసార్లు పాపం చేస్తావు? విసిగిపోవడం అంటే ఏంటి చెప్పండి? ఒకళ్ళు మన దగ్గరికి పదే 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 వస్తూ ఉంటే మనకేమొస్తుంది? విసుగు వస్తుంది కదా. అక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. వారు ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, మళ్ళీ కొంతసేపు దేవుని దగ్గర ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. దేవుని దగ్గరికి వస్తారు, తీర్మానం చేసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. దేవుని దగ్గరికి వస్తారు, తీర్మానం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అలా సంవత్సరాలుగా జరిగిపోతా ఉంది. కొన్ని వందలు వేల సంవత్సరాలు జరిగిపోతా ఉంది. జరిగిపోతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పాపము చేత నువ్వు నన్ను విసిగిస్తున్నావు. ఎన్నిసార్లు వస్తావు నా దగ్గరికి? విసిగించావు. నేనేం చేశాను? నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. ఏం చేశారంటే దేవుడు వాళ్ళు పాపము చేసి దోషం తెచ్చుకొని ఆయనను ఆయాస పెడుతూ వచ్చినారు, కష్టపెట్టారు. ఆయాసం ఎప్పుడు వస్తుంది చెప్పండి? బాగా పరిగెడితే వస్తుంది, ఎక్కువ పని చేస్తే వస్తుంది. ఏ శ్రమ పడకపోతే ఆయాసం రాదు. కష్టపడితేనో ప్రయాసపడితేనో ఆయాసం వస్తుంది, శారీరకంగా శ్రమిస్తేనో ఆయాసం వస్తుంది. అలాగనే ఇశ్రాయేల్ ప్రజల నిమిత్తమై దేవుడు ప్రయాసపడి ఆయన విసిగిపోయి ఆయాసపడుతున్నాడు, దేవుని బాధ పెడుతూ వచ్చినారు. వారు పూర్తిగా తృణీకరించినప్పటికీ, పైపెచ్చు పాపముల చేత ఆయనను విసిగించినప్పటికీ, దోషముల చేత ఆయాస పెట్టినప్పటికీ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను. దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. వారేమో ప్రార్థించడం మానేశారు, విసిగిపోయారు, బలులు ఇవ్వడం మానేశారు, పూర్తిగా దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నారు. పైపెచ్చు మళ్ళీ తిరిగి పాపాలు చేస్తూ దేవుని విసిగిస్తూ ఉన్నారు. అటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు, దేవుడు మాట్లాడుతున్న మాట, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేనే నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను. దేవుడే మాట్లాడుతున్నాడు. అయ్యా, మన తప్పైపోయిందని గ్రహించలేదు వాళ్ళు. అయ్యా, మా పాపములు క్షమించమని అడగలేదు వాళ్ళు. వచ్చి పాపముల మీతో దహన బలులు కానీ బలుల గురించి కానీ ఏది కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోతే దేవుడు వాళ్ళని విడిచిపెట్టలా. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. ఏం చెప్తున్నాడు ఆయన? నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. అంటే వారు విసిగిపోయినా, మొరపెట్టకపోయినా, బలర్పించకపోయినా, విసిగిస్తున్నా, ఆయాస పెడుతున్నా, దేవుడు మాత్రము వారిని విడిచిపెట్టడం లేదు. దేవుడు మాత్రం వారిని త్రోసివేయడం లేదు. నువ్వు పో అని చెప్పి అనట్లేదు. ఏం చేస్తున్నాడు? నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను. నన్ను బతిమాల్లా, నన్ను గోజార్లా, నన్ను ఘనపరచలా, నీ పాపాలు ఒప్పుకోలా. కానీ ఏం చేస్తున్నాడంట? తుడిచివేస్తున్నాను. నీ పాపములను జ్ఞాపకం చేసుకోను, ఇకపై నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను అని ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తున్నటువంటి మాట. ఎందుకు ఆయన ఆ రీతిగా చెప్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజల గురించి? వారు మొరపెట్టకపోయినా, వారు గణపరచకపోయినా, వారు దేవుని దగ్గరికి వచ్చి బ్రతిమలాడకపోయినా, పశ్చాత్తాపడకపోయినా దేవుడు ఎందుకు వారిని త్రోసివేయడం లేదు? ఎందుకు దేవుడు వారిని విడిచిపెట్టడం లేదు? ఆయన నిబంధనను ఎందుకు ఆయన క్యాన్సిల్ చేసుకోవడం లేదు? ఎందుకు ఆయన తిరిగి మళ్ళీ క్షమిస్తున్నాడు? ఇక నేను మళ్ళీ జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ కోపం వస్తుంది, వాళ్ళని శిక్షించాల్సి వస్తుంది. ఇక నేను జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు. ముదుపరి చేసిన ఆ యొక్క అతిక్రమాలు నేను జ్ఞాపకం చేసుకోని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అనంటే ఇశ్రాయేల్ ప్రజలు వారు దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారు. ప్రతి ఒక్కరి పక్షంగా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు ప్రయాసపడుతున్నాడు. వారు తప్పిపోయినా, వారు మొరపెట్టకపోయినా, వారు బలులు అర్పించకపోయినా దేవుడు విడిచిపెట్టకుండా తన ఉద్దేశాన్ని వారి ద్వారా చేయించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఏంటి ఆ ఉద్దేశం అంటే, దేవుడు మాట్లాడతాడు ఇర్మియా గ్రంథంలో. మనం చదివితే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము
మొదటి 2 వచనాలు మనం చదివితే ఇక్కడ మనకి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటిది అనంటే, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. దేవుడి దగ్గర నుంచి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఏమని చెప్తున్నాడు దేవుడు అంటే, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పో. కుమ్మరి అంటే ఎవరో కుండలు చేసే వ్యక్తులు, మట్టితో పాత్రలు చేసే వ్యక్తులు. ఆ వ్యక్తి ఇంటికి పోయి అక్కడ ఉండు, నేను అక్కడ నీతో మాట్లాడతాను. మరి దేవుడు ముందే మాట్లాడొచ్చు కదా, ముందే చెప్పొచ్చు కదా, అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు అనంటే కొన్ని దేవుని విషయాలు, దేవుని మనస్సు అనుభవపూర్వకంగా రుచి చూస్తేనే తెలుస్తాయి. కొన్ని అనుభవపూర్వకంగా చూస్తేనే, కొన్ని తెలుసుకుంటేనే, వెళ్ళి చూస్తేనే తెలుస్తాయి. ఉట్టిగా చదివితేనో, ఉట్టిగా ఆయన చెప్తేనో మనకు అర్థం కావు, ఆయన విధానం మనకు అర్థం కాదన్నట్టు. ఇంతకీ దేవుడు ఇర్మియాకి ఏం తెలియజేయబోతున్నాడు అనంటే 3వ వచనంలో, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. ఇర్మియా ప్రవక్త ఎప్పుడైతే కుమ్మరి ఇంటికి వెళ్ళాడో, ఆడ కుమ్మరి వాడు పని చేస్తూ ఉన్నాడు, సారె మీద తన పని చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలోని విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. ఏం చూశాడు అంటే, ఆయన కుమ్మరి ఇంటికి వెళ్ళి కుమ్మరి జిగట మంటి తీసుకొని ఒక కుండను తయారు చేస్తున్నాడు. ఆ సారి మీద పెట్టి మట్టిని, ఆ జిగట మట్టి తీసుకొని సారి మీద పెట్టి కుండను తయారు చేస్తున్నాడు. కుండను తయారు చేస్తుంటే అది ఏమైపోయిందంటే విడిపోయింది, సారి మీద నుంచి పక్కకి వెళ్ళిపోయింది. అంటే ఆయన చేయాలనుకున్నటువంటి ఆ పాత్ర రాలేదు, అది సారి మీద నుంచి విడిపోయి అది తప్పిపోయింది, చెడిపోయింది. చెడిపోతే ఆయన ఏం చేశాడు? అరే ఇది చెడిపోయిందే, ఇది కుండ రాలేదే, ఈ మట్టి వ్యర్థంగా పోయింది అని చెప్పి మట్టిని విసిరేయలేదు ఆయన, మట్టిని పడేయలేదు ఆయన. ఆ కుమ్మరి ఏం చేశాడంట, ఆ జిగటమన్ను మరలా తీసుకొని, ఏదైతే ఆ కుండ చెడిపోయిందో మట్టి, ఆ మట్టిని మళ్ళీ తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా, అంటే ఇది కుండ చేయబోయాను, ఇది చెడిపోయింది కదా, ఇది పడిపోయింది కదా, ఇది ఎందుకు పనికిరాదు కదా, సరే ఏదో ఒకటి చేద్దాంలే, ఇష్టం లేకపోయినా, పడేయడానికి ఇష్టం లేక, పడేయడానికి మనస్సు రాక, ఏదో ఒకటి చేద్దాంలే అనే ఉద్దేశంలో ఆయన చేయలేదు. ఆయన ఏం చేశాడు అనంటే, మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా, అంటే తనకు నచ్చినట్టుగా, తనకు అవసరమైనట్టుగా, తనకు అంగీకారమైనట్టుగా ఆయన ఏం చేశాడు? దానితో మరి ఒక కుండ చేసెను. అంటే ఇర్మియాకు దేవుడు ఏం చూపించాడు అనంటే, కుమ్మరి ఆ సారి మీద కుండ చేస్తున్నప్పుడు అది తప్పిపోయింది, అది పక్కకి వెళ్ళిపోయింది, అది చెడిపోయింది. కానీ చెడిపోయింది కదా, ఇంక ఇది పనికిరాదని చెప్పి కుమ్మరి ఏం చేశాడు? మట్టిని పడవేయకుండా మట్టి మళ్ళీ తీసుకొని మళ్ళీ సారి మీద పెట్టి తనకు నచ్చిన మరొక కుండను తయారు చేశాడు. కుమ్మరి విడిచిపెట్టలేదు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియా తోటి. ఈ దర్శనం చూసి, ఈ విషయాన్ని కుమ్మరి ఇంటికి వెళ్ళి ఇర్మియా చూసిన తర్వాత ఇప్పుడు దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఏంటి అనంటే, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఏమని సెలవిస్తున్నాడు? ఇశ్రాయేలు వారలారా, ఈ కొమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నమాట. ఇశ్రాయేలు వారలారా, ఈ కొమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? కుమ్మరి ఏం చేశాడు? అనుకున్న పాత్ర చేయలేకపోయాడు, అది తప్పిపోయింది. ఏం చేశాడు? పడవేయలేదు, మళ్ళీ తీసుకొని మళ్ళీ వేరొక పాత్ర తనకు నచ్చినట్టుగా చేసుకుంటూ వచ్చాడు. అదే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను అలాగూ చేయలేనా? ఆ కుమ్మరి ఆ మట్టికి చేసినట్టు చేయలేనా? అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటిది అనంటే, నువ్వు పతనమైపోయి ఉండొచ్చు, నువ్వు పడిపోయి ఉండొచ్చు, నువ్వు చెదిరిపోయి ఉండొచ్చు, నువ్వు నశించిపోయి ఉండొచ్చు, నువ్వు కష్టాల పాలై ఉండొచ్చు, నువ్వు రోదనతో ఉండొచ్చు, నువ్వు దుఃఖంతో ఉండొచ్చు, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉండినా నేను నిన్ను విడిచిపెట్టను. నిన్ను మరలా తీసుకొని మరలా నాకు నచ్చినట్టుగా నిన్ను ఒక పాత్రగా చేస్తాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను మరలా తీసుకొని నిన్ను మరలా కడతాను. నువ్వు తప్పిపోతే నేను మరలా నిన్ను నిర్మిస్తాను, మరలా నిన్ను కడతాను. ఏ రీతిగా అయితే కొమ్మరి చెడిపోయిన దాన్ని మట్టిని పడవేయకుండా మళ్ళీ ఇంకొక తనకు నచ్చిన పాత్రను చేశాడో, అదే రీతిగా నువ్వు తప్పిపోయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను మరలా నిలబెట్టుటకు, మరలా కట్టుటకు నేను సమర్థుణ్ణి, నేను చేయలేనా అని అడుగుతున్నాడు దేవుడు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు చెప్పండి? దేవుని చేతిలో, దేవుడు అనేటువంటి కుమ్మరి చేతిలో మట్టిలాగా ఉన్నారు.
జిగట మంటిలాగా ఉన్నారు. అంటే ఎందుకు కుమ్మరి మంటి పాత్రలు చేస్తాడు? ప్రతి దాన్ని కూడా ఏదో టైం పాస్కి చేయడు, ఏదో ఊరక ఖాళీగా ఉన్నాడు కాబట్టి చేయడు. ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంటది. ఒక పాత్ర చిన్నది కావచ్చు, ఒక పాత్ర పెద్దది కావచ్చు, ఒక పాత్ర ఇంకోటి కావచ్చు. అది ఏదైనా కానీ ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంటది. ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంటది. ప్రతి పాత్ర కూడా కుమ్మరికి సమానమే. ప్రతి పాత్ర కూడా ఆయనకి సమానమే. ప్రతి పాత్రకు దానికి తగిన ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర 2 కుండలు ఉన్నాయి అనుకోండి. ఒకటి కేజీ అన్నం ఉడికేది అనుకోండి, ఇంకోటి 10 కేజీలు ఉడికేది అనుకోండి. దేని ప్రాధాన్యత దాందే. ఇది 10 కేజీలది కదా, ఇది విలువ ఎక్కువ అని మనం అనుకుంటాం. ఇది కేజీదే కదా, ఇది విలువ ఎక్కువ తక్కువ అని మనం అనుకుంటాం. కానీ అది కాదు, దాని ఆ దేవుని ఉద్దేశం అది కాదు. ఏనా నిన్న రాత్రి చేసినారా? దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం ఏంటిది? అది చిన్నది గాని పెద్దది గాని, అది ఏ పాత్రనే గాని దాని పర్పస్ కోసం చేశాడు. ఒకటి విలువను తగ్గించలేదు, ఇంకోటి విలువను పెంచలేదు. చూడండి, కేజీ దాంట్లో 10 కేజీలు ఉడకమంటే ఉడుకుతుందా? అది ఉడకదు. 10 కేజీల పాత్రలో కేజీ వండాలంటే సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. దేని ప్రాధాన్యత దానిదే. అంటే దాని అర్థం ఏంటిది అంటే, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నవాళ్ళు ఒక చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, ఎటువంటి వాడైనా కావచ్చు, ప్రతి ఒక్కరిని వాని పని నిమిత్తము దేవుడు చేస్తూ వచ్చాడు. ఈ సృష్టిలో ప్రతి దానిని దాని పని నిమిత్తం దేవుడు కలుగు చేశాడు. అదే ఆయన అక్కడ చెప్తున్నాడు. ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? నేను మళ్ళీ తిరిగి మిమ్మల్ని కట్టలేనా? తిరిగి నేను మమ్మల్ని నిలబెట్టలేనా? నేను ఏం చేయాలనుకుంటున్నానో, నేను ఏం సాధించాలనుకుంటున్నానో నేను చెయ్యలేనా? నేను తిరిగి మళ్ళీ నేను సాధించలేనా? నేను నిలబెట్టుకోలేనా అని దేవుడు అడుగుతున్నాడు ప్రశ్న. అదే అంటున్నాడు, ఇదే యెహోవా వాక్కు, జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. దేవుడు ఎంత మాట మాట్లాడుతున్నాడు చూడండి. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. జిగటమన్ను ఏ రీతికైతే కుమ్మరి చేతిలో ఉందో, జిగటమన్ను ఏ రీతికైతే కుమ్మరి చేతిలో ఉందో, ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. మీరు నా చేతిలో ఉంటే, మీరు నా దగ్గర ఉంటే ఏం చేస్తాను? నేను నా ఉద్దేశాన్ని నెరవేరుస్తాను. నిన్ను ఒక మంచి పాత్రగా చేస్తాను, నిన్ను ఒక పనికొచ్చే పాత్రగా చేస్తాను, నిన్ను విలువైన పాత్రగా చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటిది అనంటే, మనం అందరం పనికొచ్చే పాత్రలుగా అవ్వాలి. మనందరి పక్షంగా ఒక ఉద్దేశం ఉంది, వారందరి పక్షంగా ఒక ఉద్దేశం ఉంది. అదే దేవుడు చెప్తున్న మాట. మీరు కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. ఆయనకు తెలుసు నిన్ను ఏ పాత్ర చేయాలో, ఆయనకు తెలుసు మనం ఎలా మరచాలో, ఆయనకు తెలుసు ఎలా దానిని లేవనెత్తాలో. కాకపోతే కొంత శ్రమ ఉంటది, కొంత కష్టం ఉంటది, మట్టి గట్టిగా ఉంటది. మనం మట్టి తీసుకొని వస్తే ఎలా ఉంటది? గట్టిగా ఉంటది, చాలా గట్టిగా ఉంటది. దాన్ని ఏం చేయాలి? నీళ్లు జల్లి దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్ని వేసి తొక్కి ఆ గట్టి మట్టిని కాస్త మెత్తని మట్టిగా మారుస్తారు. దాంట్లో ఎటువంటి ఎయిర్ బబుల్స్ లేకుండా తొక్కుతారు, అంతగా దాన్ని తొక్కుతారు అన్నట్టు. తర్వాత దాన్ని సారి మీద పెట్టి దాన్ని తీసుకెళ్లి ఆరబెట్టిన తర్వాత కాలుస్తారు. అప్పుడు దానికి గట్టితనం. నువ్వు ఈ కొంత శ్రమను నువ్వు సహించినట్లయితే, నీవు ఈ కొంత బాధను సహించినట్లయితే నువ్వు మంచి పనికొచ్చే పాత్రగా మారుతావని దేవుని ఉద్దేశం. దేవుడు అదే చెప్తున్నాడు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. మనం ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేతిలో ఉన్నారు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక తలంపు ఉంది. ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు. అందుకే చూడండి, వారు అడగకపోయినా, వారు వచ్చి గోజారకపోయినా, వారు బలర్పించకపోయినా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికే దేవుడు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. నాకు ఒక ఉద్దేశం ఉంది, నాకు ఒక తలంపు ఉంది, నాకు ఒక ప్రణాళిక ఉంది. నువ్వు తప్పిపోయినావు,
నిన్ను కొంత శ్రమ పెట్టినాను, ఈరోజు క్షమిస్తున్నాను, రేపు నేను నీ పన్న ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాను అనే విషయాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు అనంటే యోవేలు గ్రంథంలో మనం చూస్తాం. 2వ అధ్యాయము 11, 12, 13, 14 వచనాలలో, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలలో, యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడు ఎవడు? అంటే దేవుడు ఎటువంటి వాడంట? సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జిస్తున్నాడు అనంట. ఆయన దండు అంటే దేవుని పక్షంగా ఉండే సైన్యం ఎటువంటిది? బహు గొప్పది. ఆయన ఆజ్ఞను నెరవేర్చేది, బలము కలిగింది, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు, బహు భయంకరమైంది, దానికి తాళగలవాడు ఎవడు? అంటే ఆయన ఉగ్రత, ఆయన కోపం అంత గొప్పదన్నట్టు, అంత కోపిస్తాడన్నట్టు ఆయన. అయితే ఆయన అంటున్నాడు చూడండి, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విరుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఆయన తన సైన్యము, భయంకరమైన సైన్యము, గొప్ప సైన్యము, ఆజ్ఞ నెరవేర్చే సైన్యము, బలము కలిగిన సైన్యము అన్నీ ఉన్నప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు? ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. మనఃపూర్వకంగా తిరిగి రండి. ఎందుకు? మీ దేవుడిని యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఏం చెప్తున్నాడు? మన దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన దేవుడు, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడే దేవుడు మన దేవుడు. కాబట్టి ఏం చేయాలంట? మీ వస్త్రాల్ని కాకుండా మీ హృదయాల్ని చింపుకొని ఆయన వైపు తిరగండి. అలా తిరిగితే ఆయన చేతిలో మంటిలాగా ఉన్నాం మనం, తిరిగి మళ్ళీ ఆయన మంచి పాత్రం చేస్తాడు, విలువైన పాత్రం చేస్తాడు. అది ఏ స్థితిలో ఉన్నా దాన్ని మరలా ఆయన బాగు చేస్తాడు. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. ఏం చేయాలంట? మన హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరిగితే ఏం చేస్తాడంట? ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. దీవించే దేవుడు. ఇవన్నీ ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఇశ్రాయేల్ ప్రజలు ఉన్న స్థితి అటువంటిది. వారు పూర్తి నిరాశలో, వాళ్ళు పూర్తి నిస్పృహలో, దిక్కుతోచని స్థితిలో, శ్రమలలో, బాధలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నారు. ఏం దేవుడు ఈయన మాకుంటే ఏం, ఈ పరిస్థితి మాకెందుకు అనే స్థితిలో ఉన్నాడు వారు, ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. మొరపెట్టడం మానేశారు, గణపరచడం మానేశారు, ఈయనగా మొక్కి ఇక వేస్ట్ అనుకునే స్థాయికి వచ్చినారు. కానీ వారు విడిచిపెట్టినా, వారు మర్చిపోయినా, వారు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి సాగిల పడకపోయినా, మొరపెట్టకపోయినా ఆయన మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన మాత్రం తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మాత్రం ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టకుండా ఆయన తన వారి పాపాలని క్షమిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఎందుకు అనంటే వారి చేతిలో పాత్రలు, ఆయన చేతిలో ఉన్న జిగట మంటి వంటి వారు ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భాన్ని ఎందుకు నేను వివరిస్తున్నాను అనంటే మనం ఈ యొక్క వాక్యాన్ని మన జీవితాలకు అప్లై చేసుకోవాలి. మనం కూడా కష్టాల్లో ఉండొచ్చు, మనం కూడా శ్రమల్లో ఉండొచ్చు, మనం కూడా ఎటువంటి పరిస్థితి అయినా ఉండొచ్చు. కొంతమంది బయట గంభీరంగా కనిపిస్తారు, విశ్వాసం ఉన్నట్టే కనిపిస్తారు, కానీ లోపల ఎక్కడో ఆందోళన బయలుదేరుతుంది శ్రమలను బట్టి. మంచిగా చర్చికి వస్తారు, మంచిగా ఆరాధిస్తారు, మంచిగా అన్ని పనులు చేస్తుంటారు, కానీ ఎక్కడో వారు పడుతున్నటువంటి శ్రమలను బట్టి, వారికి ఉన్నటువంటి కష్టాలను బట్టి, నేను ఇంత మొరపెడుతున్నానే, నేను ఇంత ప్రయాసపడుతున్నానే, నేను ఇంతగా దేవుని వేడుకుంటున్నానే, ఎందుకు దేవుడు నాకు సహాయం చేయట్లేదు, ఎందుకు దేవుడు నాకు చేయడం లేదు, ఏం జరుగుతుంది నా జీవితంలో అని అర్థం కాని స్థితిలో నేటి సంఘంలో అనేక మంది ఉన్నారు. బయటికి చెప్పరు, సేవకుడికి కూడా చెప్పుకోలేరు. అయ్యా మా గురించి ప్రార్థన చేయి అంటారే కానీ వారి లోపల ఏ యుద్ధం జరుగుతుందో ఎవరు తెలియదు. వారు ఎంత మనోవేదనతో ఉంటారో, ఎంత మనో దుఃఖంతో ఉంటారో, ఎంత సైతాన్ తలంపులతో పోరాడుతూ ఉంటారో
ఎవరో తెలియదు, బయటకు కనిపించదు కదా అది. ఆ యుద్ధం బయటకు కనిపించేది అయితే మనం చూడొచ్చు, కానీ అది బయటకు కనిపించదు. వాళ్ళ లోపల లోపల జరుగుతూ ఉంటది యుద్ధం, భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటది, పోరాడుతూ ఉంటారు, ఆ స్థితిలో ఉంటారు. నేను ఇంత ప్రయాసపడిన దేవుడు నాకు ఏమిస్తున్నాడు, నేను ఇంత ప్రయాసపడుతున్న దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, ఈయన చెప్పినట్టు ఈ వాక్యాలన్నీ నిజమేనా, ఈ వాక్యాలన్నీ నిజమేనా, సత్యమైనవేనా? ఎన్నో వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మరి ఆ వాగ్దానాలు నా జీవితంలో నెరవేరడం లేదని ఎంతగానో దుఃఖపడుతూ ఉంటారు, ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. మరి అటువంటి వారితో ఈ వాక్యం మాట్లాడుతున్నాడు దేవుడు. అటువంటి స్థితే గనక మన జీవితంలో ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు, త్రోసివేసే దేవుడు కాదు మన దేవుడు. మనల్ని ఎన్నుకున్నది మంచి పాత్రగా చేయడానికి, మనల్ని ఎన్నుకున్నది విలువైన పాత్రగా చేయడానికి, ఘనమైన పాత్రగా చేయడానికి, ఆయన ఘనత కొరకు వాడుకోవడానికి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి. ఆయన విడిచిపెట్టడు. మనం విడిచిపెట్టినా, మనం త్రోసివేసినా ఆయన త్రోసివేయని దేవుడు, ఆయన విడిచిపెట్టని దేవుడు. కాబట్టి మనం ఇక్కడ 2 విషయాలు చూస్తున్నాం. ఆయనకి మన పక్షంగా తలంపులు ఉన్నాయి, ఆయనకి మన పక్షంగా ఉద్దేశాలు ఉన్నాయి. ఆయన మన పక్షంగా ఏదో చేయాలని ఆశపడుతున్నటువంటి దేవుడు, మనల్ని కట్టాలని నిలబెడుతున్నటువంటి దేవుడు. మరి మన స్థితి కూడా మనం కూడా రెడీగా ఉండాలా. ఏ రీతిగా అయితే ఆ గట్టి మట్టి కాస్త గొప్ప కుండగా మారుతుందో, ఆ ప్రాసెస్ లో ఎన్ని శ్రమలు ఉంటాయో, మన జీవితం కూడా మార్చబడే కొద్దీ మన జీవితంలో కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ అంతిమంగా దాని విలువ మనకు రావాలనంటే, విలువైన పాత్రగా మనం మారాలి అనంటే, ఈ శ్రమ గుండా పోవాలా, ప్రయాస గుండా పోవాలా, కష్టం గుండా పోవాలా, దేవుని నామము నిమిత్తం సహించాలా, భరించాలా, ఎన్నైనా సరే భరించాలా. అలా పోయినప్పుడు ఆయన అన్నాడు, ఆ కొమ్మరి చేతిలో ఉన్న జిగట మంటి వల్లే ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు అన్నాడు. మనం ఆయన చేతిలో ఉంటే చూడండి, అనుమానించకుండా, గొనగకుండా, సొనగకుండా, అవిశ్వాసం చొప్పకుండా, అవిధేయత చొప్పకుండా మనం దేవుని చేతిలో ఉన్నాం కాబట్టి, ఆయన చేతిలో మనం ఉంటే విలువైన పాత్రగా ఆయన మార్చుతాడు. ఆయన సమర్థుడు. మనం ఒకవేళ అవిధేయత చేసిన వారమైనా, ఎంతటి భయంకరమైన పాపం చేసిన వారమైనా, ఎంత దారుణంగా దేవుణ్ణి మనం దూషించిన, ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నా గానీ, ఆయన దగ్గరకు వచ్చి మన మనస్సులను చింపుకొని ఆయన దగ్గరకు వస్తే ఆయన కరుణించే దేవుడు, ఆయన కృప చూపే దేవుడు, కరుణ వాత్సల్యములు కలిగిన దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు, శాంతమూర్తి అయిన దేవుడు. కాబట్టి మనల్ని ఒక పాత్రగా మారుస్తాడు. కాబట్టి మనమంతా కూడా దేవుని చేతిలో ఉన్నటువంటి మంటివారు. ఆయన పని కొరకు మనల్ని నలగొడతాడు దేవుడు, ఆయన చేతిలోనే ఉండాల. ఆయన మంచి పాత్రగా మార్చడానికి కాలుస్తాడు దేవుడు, అక్కడే ఉండాల, విడిచిపెట్టి పోకూడదు. చివరిగా నువ్వు మహిమను పొందుకోవాలి, విలువను పొందుకోవాలి అనంటే ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆయన చేతిలోనే ఉండాల. ఒకవేళ తప్పిపోతే ఆయన విడిచిపెట్టడు, ఆయన మళ్ళీ తీసుకొని మళ్ళీ చేస్తాడు. నువ్వు మళ్ళీ తప్పిపోయినావా, మళ్ళీ తీసుకుంటాడు. ఆయనకు సమయం ఉన్నంత వరకు ఆయన చేస్తూనే ఉంటాడు, త్రోసివేయడు. కాబట్టి చూడండి, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవుని యొక్క ఉద్దేశం ఎందుకు, వారు వచ్చి బతిమలాడకపోయినా, వాళ్ళు గణపరచకపోయినా, వాళ్ళు బలులు అర్పించకపోయినా, ఎందుకు ఆయన వారి పాపాలను అతిక్రమాలను క్షమిస్తాను అన్నాడు అనంటే కేవలం ఇదే, వారి పక్షంగా దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. అలాగనే నా పక్షంగా కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మన పక్షంగా దేవుడు ఒక కార్యాన్ని చేయాలనుకుంటున్నాడు. ఆయన ఒక పాత్రగా మనల్ని మలచాలనుకుంటున్నాడు. ఆయన గృహములో, ఆయన ఇంటిలో పనికొచ్చే పాత్రగా, అనేకులకు పనికొచ్చే పాత్రగా, అనేకులకు ఉపయోగపడే పాత్రగా మనల్ని చెయ్యాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన చేతిలోనే ఉండాల. మనం ఆయన చేతిలోనే ఉంటే ఆయన మనల్ని మారుస్తాడు. ఆయన చేతిలో ఉంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు, గొప్ప చేస్తాడు. తర్వాత చెప్తున్నాడు చూడండి, అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనంలో, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. 26వ వచనంలో అంటూ ఉన్నాడు, నాకు జ్ఞాపకము చేయము, మనము కూడి వాదింతము, నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వాద్యమును
వివరించుము. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమని? నాకు జ్ఞాపకం చేయి. ఆయన పాపాలు క్షమించేశాడు, వీళ్ళకి వస్తది కదా, మేమేం పాపం చేశాం, మేమేం తప్పు చేశాం, మేమేం చేశాం అనేటువంటి తలంపులు వస్తాయి. వాళ్ళు విడిచిపెట్టిన వాళ్ళు కదా, మొరపెట్టకుండా వదిలిపెట్టిన వాళ్ళు కదా, ఏదో ఒకటి అంటారు. ఆయన అడుగుతున్నాడు ఇప్పుడు ఏమని? నాకు జ్ఞాపకం చేయి, రా నా ఎదురుగా రా, నాతో కూర్చో, నాతో వ్యాజ్యమాడు, మనము కూడి వాదింతము, నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును నాకు వివరించుము. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పిలిచి అడుగుతున్నాడు. ఆయన క్షమించిన తర్వాత వాళ్ళు ఏదో గొనుగుతారు, సనుగుతారు, కానీ వాళ్ళు అప్పుడు అడుగుతున్నాడు దేవుడు, నువ్వు ఇప్పుడు వచ్చి నా ఎదురుగా కూర్చో, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, వాదించుకుందాం. నువ్వు నా కోసం ఏం చేశావో, నువ్వు నా కోసం ఏం ప్రయాసపడ్డావో నాకు వచ్చి జ్ఞాపకం చేయి. నేను మర్చిపోయానేమో, నేను మత్తి మరిపోండేమో, నువ్వు నాకు జ్ఞాపకం చేయి, నాతో కూడి వాదించు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డానికి నువ్వు ఏమేం చేశావో, నీ వాద్యం ఏందో, నువ్వు నా కొరకు ఏం చేశావో వివరించు అంటున్నాడు దేవుడు. ఎవరు పోయి ఆయన ఎదుట నిలబడగలరు? ఎవరి వల్ల కాదు. ఆయన ఎదుట నిలబడి వ్యాజ్యం ఆడటం ఎవరి చేత కాదు, ఎవరి వల్ల కాదు, అది ఎవరి సాధ్యం కాదు, ఎంత గొప్పలైనా కానీ. ఎందుకు అనంటే ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు నీతి కార్యాలు చేసి ఉండుంటే, నువ్వు నీతిమంతుడుగా ఉండి ఉంటే, నువ్వు ఆయన మాటకు సంపూర్ణంగా లోబడి ఉండి ఉంటే, నువ్వు ఆయనకు సంపూర్ణ విధేయత చూపించి ఉండి ఉంటే, చూడండి, నువ్వు ఆ పరిస్థితుల్లో నీకు పంపించే దేవుడు కానే కాదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? నాకు జ్ఞాపకం చేయి, మనం వాదించుకుందాం, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డానికి నీ వ్యాజ్యం నాకు వివరించని దేవుడు అడుగుతున్నాడు. ఆయనతో వ్యాజ్యం ఆడటం అంత ఈజీ కాదు. మనకు ఉదాహరణ చెప్పాలంటే యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు. అంతలో కొంతమంది ఏం చేస్తారు? ఒక వ్యభిచారం చేసిన స్త్రీని పట్టుకొని వచ్చారు. వాళ్ళెంత దుర్మార్గులో చూడండి. వ్యభిచారం ఒక స్త్రీనే చేస్తుందా? చేయదు. పురుషుడు స్త్రీ ఇద్దరు ఉంటేనే వ్యభిచారం జరుగుతుంది. ఆమె స్త్రీనే పట్టుకొచ్చారు, పురుషుడిని వదిలేశారు. ఎందుకు? వాళ్ళ బంధువో వాళ్ళ తెలిసినోడో ఎవడో వాడు వదిలేశారు, పేరు ప్రఖ్యాతలు కలిగినోడో వదిలేశారు. అన్యాయంగా అక్కడే తీర్పు తీర్చారు. ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపినప్పుడు వాడిని కూడా రాళ్లతో కొట్టి చంపాలి కదా, వాడిని వదిలిపెట్టేశారు. వాళ్ళు అన్యాయం చేసి అన్యాయంగా తీర్పు తీర్చడానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చి వాద్యం ఆడుతున్నారు. అయ్యా యేసయ్యా, ఇదిగో ఈ వ్యక్తి వ్యభిచారం చేస్తూ పట్టబడింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలనంటే దేవుడు ఆమె పక్షంగా, యేసు ప్రభు ఆ రోజు ఆమె పక్షంగా వాద్యం ఆడాడు. ఒక్కరు ముందుకు రాలా రాయడానికి, ఒక్కరి వల్ల కాల ఆమె మీదకి రాయడానికి. అలా వాద్యం ఆడుతాడు ఆయన. ఆయన వాద్యం ఆడేది చాలా సింపుల్ గానే ఉంటది, కానీ ఒక్కరికి కూడా ధైర్యం చాలా రాయి వేయడానికి. ఆయన ముందుకు పోతే మాట్లాడలేం. ఆయన ముందుకు పోయి శోధించాలన్నా, ఆయన ముందు వెళ్ళేదో నిరూపించుకోవాలన్నా మన వల్ల కాదు. ధనవంతుడు దేవుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నేను పరలోకం నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలయ్యా అని అడిగాడు. మోషే ధర్మశాస్త్రం ఉంది కదా బాబు, ఆ ఆజ్ఞలు పాటించమన్నాడు. అంతటితో వెళ్ళిపోతే బాగానే ఉండేది. నేను అవన్నీ పాటిస్తున్నాను కదా, నాకేం కొదువా అంటావు? అయితే పోయి నువ్వేం చేస్తావంటే నీ ఆస్తి మొత్తం అమ్మేసి బేదలకు ఇవ్వమన్నాడు. ఆ వ్యక్తి కొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఏం రుజువైంది అక్కడ? ఒకటి, దేవుడు ఇది కళ్ళెదురుగా ఉన్నాడు, దేవుని మాటకు లోబడలా, దేవుని ప్రేమించలా. వెళ్ళి ఆ బేదలకు ఆస్తి ఇవ్వమంటే పొరుగువాడిని ప్రేమించలా. ప్రాముఖ్యమైన 2 ఆజ్ఞలు తప్పిపోయినాడు. మళ్ళీ నీతిమంతుణ్ణి నేను అది ఇది అనుకుంటున్నాడు. వ్యాజ్యాలు అలా ఉంటాయి. మన బ్రతుకులు దేవుడు అలా చూపించేస్తాడు. ఆయన ఎదుటికి వెళ్తే, ఆయన ఎదుట కూర్చుంటే నోటమిట మాట రాదు. నా అనుభవమే చెప్తున్నాను. నేను ఏదైనా అవిధేత చేసి ఆయన సన్నిధికి పోవాలంటే భయం. ఆయన ఎదుట ప్రార్థన చేయాలన్నా, సంజాయిషి చెప్పాలన్నా భయం, మాట రాదు. పోయి క్షమించమని అడగడమే, ఆయన పాదాలు పట్టుకోవడమే, ఏడవడమే తప్ప అంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు. మన వల్ల ఏమీ లేదు. మనం చాలా మంది అనొచ్చేమో, అయ్యి చాలా మంది అనే మాటలు ఇవే. కష్టాల్లో పోయినప్పుడు, బాధల్లో పోతున్నప్పుడు చాలా మంది చెప్పి, నేను రెగ్యులర్ గా ప్రార్థన పోతున్నాను కదా, నేను రెగ్యులర్ గా ప్రార్థిస్తున్నాను కదా, నేను ఉపవాసం ఉంటున్నాను కదా, నేను అన్ని కూడికలకు అటెండ్ అవుతున్నాను కదా, నేను కానుకలు ఇస్తున్నాను కదా, నేను మందిరంలో పని చేస్తున్నాను కదా, ఇంత చేస్తున్న దేవుడు నాకు ఎందుకు ఈ కష్టాలు పెడుతున్నాడు అనేటువంటి ప్రశ్న వస్తుంది చాలా మందికి. అంటే అప్పుడు దేవుడు అన్యాయస్తుని చేయబోతారు. దేవుడు ఏమంటాడు అనంటే, నువ్వు చేసావు నిజమే కానీ మలాకి గ్రంథం 1వ అధ్యాయము
6, 7, 8 వచనాల్లో దేవుడు మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేసావు మంచిదే, నువ్వు ఉపవాసం ఉన్నావు మంచిదే, మందిరంలో పరిచయం చేసావు మంచిదే, కానుకలు ఇచ్చావు మంచిదే, కానీ ఎలా చేసావు అని మాట్లాడతాడు దేవుడు. ఏం మాట్లాడతాడు? మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. దేవుడు అడుగుతున్నాడు, కుమారుడు తన తండ్రిని గణపరుస్తాడు కదా, తండ్రి మాట వింటాడు కదా, ఏ కాలేజీలో చెప్తా కాలేజీలో జారుతాడు కదా, చదువుతాడు కదా, భయపడతాడు కదా, దాసుడు తన యజమానుని గణపరుస్తాడు కదా, మరి మీరు నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? మీరు నిజంగా నన్ను గణపరిచినారా? మీరు నిజంగా గణపరిచినారా నన్ను అడుగుతున్నాడు దేవుడు. నేను యజమానుని అయితే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? నేను మీ తండ్రినైతే మరి ఏది నాకు ఘనత ఇవ్వలేదే, మీరు నా మాట కూడా లెక్క చేయలేదే. తర్వాత అంటున్నాడు, నేను యజమానుని అయితే నాకు భయపడాలి కదా నువ్వు. మరి నిజంగా నీ జీవితంలో భయం ఉందా? నీ జీవితంలో భయంతో అన్ని పనులు చేస్తున్నావా? దేవుడు అడుగుతున్నాడు. అని సైన్యములకు అధిపతి అగు యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నీ నామముని నిర్లక్ష్య పెట్టితామని మీరు అందరూ. నేను అడిగితే మీరు ఇదే క్వశ్చన్ అడుగుతారు, అయ్యా ఏం చేసామయ్యా మేము ఏం చేసాం, మేము ఏం చేసి నీ నామాన్ని అవమానపరిచాం, నిర్లక్ష్య పెట్టాం అని మీరు అడుగుతారు. మేము బలులు ఇచ్చాం కదా, నువ్వు అడిగినవన్నీ చేశాం కదా, మరి ఏం ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగితే దేవుడు అడుగుతున్నాడు, మీరు బలి ఇచ్చారు నిజమే. ఎలా ఇచ్చారు? నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు. బలి తెచ్చారు, అర్పించారు. ఇటువంటి బలిది అపవిత్రమైనది. ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిస్థితి మీరందరూ యెహోవా భోజనపు బలను నీచపరిచినందు చేతనే కదా. ఏం చేసి అపవిత్ర పరిచయం? మీరు ఆ భోజన బలను పవిత్రమైందని ఎంచితే, గొప్పదని ఎంచితే మంచిది తీసుకొచ్చి అర్పించేవాళ్ళు. కానీ అది నీచమైందని మీరు ఎంచినారు కాబట్టే ఆ భోజనపు బల మీద తీసుకొచ్చి పెట్టినారు. ఆ భోజన బలం నీచమైనది అని ఎంచినారు కాబట్టి అపవిత్రమైనది తీసుకొచ్చి పెట్టారు. ఎటువంటివి? గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదానినను రోగము గల దానినను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. ఏం చేసి నేను నేర్చుపరిచినాము, ఏం చేసినాము అని అంటే బలి అర్పించినాం కదా, బలి అర్పించావు బాగానే ఉంది. గుడ్డి తీసుకొచ్చి బలి అర్పిస్తే అది దోషం కాదా? కుంటి దాన్ని తీసుకొచ్చి రోగిష్టి దాన్ని తీసుకొచ్చి అర్పిస్తే అది దోషం కాదా? నువ్వు నిజంగా ఇది నీ అధికారికి ఇస్తే అతను నీకు అంగీకరిస్తాడా? నీ పట్ల దయ చూపిస్తాడా? దేవుడు మాట్లాడుతున్న మాటలు అంటే దీన్ని మనకు అన్వయించుకుంటే, మనం ప్రార్థిస్తున్నాం మంచిదే, వాక్యం చేస్తున్నాం మంచిదే, పరిచర్య చేస్తున్నాం మంచిదే, మన హృదయ స్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది? దేవుడు చెప్పిన ప్రతి మాటను విని గైకొని పాటించే వారంగా మనం ఉన్నామా? మరి ఆయన మాటను నిర్లక్ష్య పెట్టి అపవిత్రంగా ఉంటూ రకరకాలైనటువంటి లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి ద్వేషాలు, అబద్ధాలు, మోసాలు ఇవన్నీ మన జీవితంలో ఉంటూ మరి చూడండి, మనం బలులు అర్పిస్తుంటే అవి దేవునికి అంగీకారమైన ఎలా అవుతాయి? చాలా మందికి ఉండే ఆలోచన ఇదే. నేను చర్చికి పోతున్నాను కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను కానుకలు ఇస్తున్నాను కదా, మరి ఎందుకు దేవుడు చేయడం లేదు? ఇవన్నీ ఇస్తున్నావు బాగానే ఉంది, ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చావా? నీ హృదయం చేయవలసిన శ్రేష్టమైనది చేశావా? ఆయన మాట వినడం, ఆయన వాక్యానుసారంగా ఉండడం. మరి అది చేయకుండా ఇవన్నీ చేశాను, నేను ఏం చేసి నిన్ను అవమానపరిచాను అంటే, నేను ఏం చేసి నిన్ను నిర్లక్ష్యపరిచాను అని అంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎదుట వాద్యం ఆడలేం అని అడుగుతున్నాడు. నాతో వచ్చి వాదించు, నాకు జ్ఞాపకం చేయి, నువ్వు నీతి మంతుగా తీర్చబడినట్టు నీ వ్యాజ్యం నాకు వినిపించట ఏముంది మన దగ్గర వినిపించడానికి? ఎన్నో వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఏ వాక్యానికి స్పందించినాం మనం? ఎన్నోసార్లు దేవుడు పరిచర్య చేయమని హెచ్చరించినాడు, ఏం పరిచర్య చేసినాం మనం? ఎన్నోసార్లు పేదవాళ్ళకి ఇవ్వమని, లేదంటే ఎన్నో విషయాలు దేవుడు మనకు తెలియజేసినాడు, ఎప్పుడు పోయినాం మనం? ఏం చేసినాం మనం? ఏం పోయి ఆయన ఎదుట అడగగలం? దేవుడు ఎన్నో విషయాలు మనకి సంవత్సరాలుగా వినిపిస్తూ ఉన్నాడు. ఎన్నో విషయాలు, ఎన్నెన్నో మాటలు ఆయన సంవత్సరాలుగా చెప్పి చెప్పి ఆయన అలిసిపోయి ఉంటాడు. మరి అవన్నీ మనం చేసినామా? ప్రభువా, ఈ మాట నువ్వు నాకు ఈరోజు జ్ఞాపకం చేసావు, ఈ మాట నేను నెక్స్ట్ డేకి నా జీవితంలో అమలు చేసుకోవాలి, ప్రయాసపడినామా?
కష్టపడినామా? పడలేదే, గనపరచలేదే, విలువనివ్వలేదే, భయపడలేదే. మరి ఎట్లా నువ్వు నన్ను గనపరిచినావు? ఎట్లా నువ్వు నన్ను లేవనెత్తినావు? ఎట్లా నువ్వు నన్ను భయపడినావు అని దేవుడు అడుగుతున్నాడు. నీ వాద్యం నాకు వినిపించమంటే ఏం వినిపిస్తాం మనం పోయి? ఎన్ని అవకాశాలు చేతులారా పోగొట్టుకున్నాం. ఎంతో గొప్ప ఉన్నతమైన స్థితిలో మనం ఉండాల్సి ఉంటే ఇంకా ఎక్కడున్నాం మనం అని అంటాడు కదా పౌలు భక్తుడు హెబ్రీయులకు రాస్తూ. మీరు మాంసం తినాల్సిన వారిగా ఉండాలని మీరు వయసు కాలమును బట్టి చూస్తే మీరు మాంసం తినాల్సిన వారిగా ఉండాలా. మీరు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారే అని వారితో అనలేదా పౌలు భక్తుడు? అలాగే మనం కూడా ఎక్కడెక్కడికో పోవాల్సిన వాళ్ళం, ఏదేదో చేయాల్సిన వాళ్ళం. మరి ఎన్నోసార్లు దేవుడు చెప్పాడు, హెచ్చరించాడు, మాట్లాడాడు, ఎన్నో విషయాలు తెలియజేశాడు. మరి ఎంత సీరియస్ గా తీసుకున్నాం, మన జీవితంలో అవలంబించుకున్నాం? మనం సీరియస్ గా తీసుకోవాలా? ఆయన రేపు అడుగుతాడు, ఇదే అడుగుతాడు. రేపు మనం కూడా ఆయన చిత్తం ఎరిగి దాన్ని చేయకున్న వాడికి అనేకమైన దెబ్బలు తగులని వాక్యం ఉంది లూకాసు వార్తలో. ఆయన చిత్తం ఎరిగి ఉండి, తన యజమానుడి చిత్తం ఎరిగి ఉండి కూడా దాన్ని నెరవేర్చకపోతే, దాని ప్రకారం చేయకపోతే అనేకమైన దెబ్బలు తగులుతాయి ఉంది. రేపు దెబ్బలు తగిలినప్పుడు వచ్చి ప్రభువా నాకు ఎందుకు ఈ కష్టం ప్రభువా అంటే ఆ ఇశ్రాయేలు ప్రజల్లాగా ఏం ఉపయోగం ఉండదు. నాకు వినిపించు అంటాడు దేవుడు. మొరపెట్టుకొని నేను దేవుడు కాదని వెళ్ళిపోతే చూడండి, అది మనకు మేలైంది కాదు. ఈరోజు చాలా మంది చేసే పని అదే. దేవుడు అడిగే శ్రేష్టమైనది ఇవ్వకుండా, దేవుడు అడిగే శ్రేష్టమైన ఆయన మాటకు లోబడకుండా, దేవుడు అడిగిన శ్రేష్టమైన స్థానము మన హృదయం ఆయనకు అర్పించకుండా, దాన్నేమో లోకానుసారమైన వాటితో నింపేస్తూ, దేవుని మాటను నిర్లక్ష్యపరుస్తూ, నేను ప్రతిరోజు మందిరానికి పోయిన దేవుడు నాకు ఎందుకు చేయట్లేదని అనుమానిస్తూ, అదొక రకమైనటువంటి జీవితంలో అదొక రకమైన మైండ్ లో ఉండిపోతే మరి ఏం ఉపయోగం? ఎవరికి ఉపయోగం? అదే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను తండ్రిని అయితే మీరు నన్ను గనపరచాలి కదా, నేను యజమానుని అయితే నాకు భయపడాలి కదా. మీరు నిజంగా నన్ను గనపరిచినారా? మీరు నిజంగా నాకు భయపడినారా? నాకు నిజంగా ప్రాముఖ్యమైన స్థానాన్ని, నేను ఆశించిన స్థానాన్ని మీరు నాకు ఇచ్చినారా అని దేవుడు అడుగుతాడు. ఇశ్రాయేలు ప్రజలు అదే స్థితిలో ఉన్నారు. అందుకే దేవుడు వారితో అలా మాట్లాడుతున్నాడు. నువ్వు అంటున్నావు కదా, నాకు మొరపెట్టకుండా విడిచిపెట్టినావు, మొరపెట్టి విసిగిపోయినావు, ఏం దేవుడులు అనుకుంటున్నావు కదా. మరి విడిపించి, ఇప్పుడు నీ వచ్చి నీ వ్యాజ్యం వినిపించు. నువ్వు నా కోసం ఏం చేశావో, నువ్వు నా కోసం ఏం ప్రయాసపడ్డావో, నువ్వు నా కోసం దేన్ని తృణీకరించుకున్నావో, దేన్ని అసహించుకున్నావో నాకు చూపించు. నేను మర్చిపోయినానేమో నాకు జ్ఞాపకం చేయి అని దేవుడు అడుగుతున్నాడు. ఏం చెప్తారు వాళ్ళు? విగ్రహారాధన చేయొద్దంటే హస్తాలతో మొక్కితివి, అది చెప్తాడా వచ్చి? పురుగు మంది ఆశించొద్దంటే ఆశిస్తారు, అది చెప్తారా వచ్చి? అటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. మనము ఒకవేళ ఆ స్థితిలో ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ వ్యాజ్యం నాకు వినిపించు. మనం వినిపించలేం, వినిపించడానికి మన దగ్గర ఏమీ లేదు. దేవుడు ఒక రోజు ఖచ్చితంగా ఈ మాట అడుగుతాడు. నేను నీకు అనేకమైన చెప్పినాను కదా, ఏం చేశావు? నీకు అనేకమైన విషయాలు నేను తెలియజేశాను కదా, ఏం చేశావు? నీకు అనేకమైన తలాంతులు నేను ఇచ్చాను కదా, నువ్వేం చేశావు? నిన్ను ఒక పాత్రలాగా నేను చేయాలని చేసినాను కదా, నువ్వేం చేశావు? ఏ రోజన్నా చేసావా అని అడుగుతాడు దేవుడు. కాబట్టి చూడండి, ఆయన అడుగుతున్న మాట ఒకటే, ఆయన చేతిలో కుండల్లాగా ఉన్నాం మనం. ఆయన త్రోసి వేయడు, పట్టుకునే ఉంటాడు. మనం పదే పదే తప్పిపోతే ఆయన అడుగుతాడు. మన హృదయంలో ఏం దేవుడు అయినా అది ఇదని ఆలోచన చేస్తే రేపు అడుగుతాడు దేవుడు. అనుమానిస్తే దేవుడు అడుగుతాడు రేపు. నిర్లక్ష్యపరిస్తే రేపు దేవుడు అడుగుతాడు. కాబట్టి మనం జాగ్రత్త పడాలా. కాబట్టి దేవుడు ఇక్కడ మనకు ఆ దేవుని విషయం అయితే మనకు అర్థమవుతా ఉంది. దేవుని ఉద్దేశం మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇశ్రాయేలు ప్రజలని ఆదరిస్తూ వారి లోపాలని దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. ఈ యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మనకు అదే కనపడుతుంది. వారిని ఆదరిస్తున్నాడు. శ్రమ పొందారు, కష్టపడ్డారు, వాళ్ళని ఆదరిస్తున్నాడు, వారికి వాగ్దానాలు ఇస్తున్నాడు, నిలబెడతానంటున్నాడు. తర్వాత వారి జీవితంలో ఉన్న అవిధేయతలు కూడా చూపిస్తున్నాడు. దేవుని వాక్యము, దేవుని విధానం అలాగే ఉంటది. ఆయన ఆదరిస్తాడు, లోపాలు ఎత్తి చూపిస్తాడు, అన్నీ చేస్తాడు. అదే కదా పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త. ఆయన పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త. ఆయన మనలో ఉంటే మనలో మన కృంగిపోయిన పరిస్థితుల్లో, మనం పడిపోయిన పరిస్థితుల్లో మనల్ని ఆదరించే దేవుడు, నిలబెట్టే దేవుడు. అదే రీతిగా లోకమును గురించి, పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పించే దేవుడు. అదే ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది.
కాబట్టి నా ఆత్మీయ జీవితంలో చూడండి, ప్రయాసం ఉంటది, కష్టం ఉంటది. అది దేవుని నిమిత్తమై వచ్చిన ప్రయాసం అయితే మంచిదే. దేవుడు ఘనమైన పాత్రగా లేపుతాడు. శ్రమలన్నీ తర్వాత గొప్ప పాత్ర అవుతాం. అలా కాకుండా దేవుని చేతిలో నుంచి పోతూ ఉంటే ఆ శ్రమ తగులుతూనే ఉంటది. దేవుని చేతిలో స్థిరంగా ఉంటే కొంతకాలమే శ్రమ. నలగొట్టబడతాం, తర్వాత కొద్ది నలగొట్టబడతాం, సారి మీదకి ఎక్కుతాం, కాల్చబడతాం, వస్తాం, విలువైన పాత్రగా మారుతాం. అలా కాకుండా పదే పదే పడిపోయిన వారంగా ఉంటే ఆ సారి మీదనే ఉండిపోతాం, విలువైన పాత్రలుగా మనం మారలేం. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు తెలియజేస్తున్నాడు ఆయన విధానాన్ని. ఆయన చేతిలో మంటి వారమని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం చేయాల్సింది ఒకటే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో పౌలు భక్తుడు చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అని చెప్తున్న మాట ఒకటే. ప్రతి భారాన్ని, మన మీద ఉన్న ప్రతి భారాన్ని తీసేయాలి. మనం ఎందుకు మోయాల మన భారం? దేవుడు అడిగాడు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తానన్నాడు. నీ భారం యెహోవా మీద మోపమన్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. మనం ఎందుకు పెట్టుకోవాలి మన చింత మన దగ్గర? మనం ఎందుకు పెట్టుకోవాలి మన భారం మన దగ్గర? ఆయన మీద వేసేసి సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి, ఊరకనే పడగొడుతుంది పాపం. మనం ఎంత గట్టిగా భక్తిలో ఉండి చూడండి, ఎంత ఉపవాసాలు చేసి ప్రార్థనలు చేసి దేవుని పరిచర్య చేసి ఆయన మాటలు విని ఒక్క పాపం చేసి చాలు మన పతనం అయిపోతాం. మన జీవితం, దావీదు జీవితం అలాగనే అయిపోయింది. ఆయన మంచిగా ఆరాధించేవాడు, దేవుణ్ణి బలంగా ఉండేటోడు, ఆరాధించేవాడు, యుద్ధాలు చేసేవాడు, యుద్ధాల్లో విజయాలు పొందేవాడు, శత్రువులందరినీ పడగొట్టేవాడు, వేల కొలది శత్రువులను చంపేవాడు. అంత గొప్ప రాజు. ఆయన ఏమనుకున్నాడు అనంటే, నా జీవితం బాగానే ఉంది అనుకున్నాడు. నేను ఆరాధిస్తున్నాను, యుద్ధాలు చేస్తున్నాను, విజయం పొందుతున్నాను, దేవుడు కృప నాకుంది, దేవుడు అభిషేకం నాకుంది, నేను చాలా బలంగా ఉన్నాను అనుకున్నాడు. ఆయన ఎంత బలంగా ఉన్నాడో బత్షెబ తన కంటి ఎదురుకు వస్తే తెలిసిపోయింది. ఒక్క స్త్రీ తన కంటి ఎదురుకు వస్తే తెలిసిపోయింది ఆయన ఎంత బలంగా ఉన్నాడో. తన ఆత్మీయ జీవితం అనే ఇల్లు, ఆ కోట ఒక్క దెబ్బకు బద్దలైపోయింది, మొత్తం కుప్పగూలిపోయింది. అందుకే అడుగుతాడు, స్థిరమైన మనస్సును నూతనముగా నాకు పుట్టించుము అని అడుగుతాడు. ఎందుకంటే అప్పుడు దాకా నేను స్థిరంగానే ఉన్నాను అనుకున్నాడు దావీదు, కానీ స్థిరంగా లేడు. ఒక్క దెబ్బతో కూలిపోయింది తన జీవితం మొత్తం. పోయి దేవుని దగ్గర కన్నీరు మున్నీరుగా ఏడవలసి వచ్చింది, రాత్రింబగళ్ళు ఏడవలసి వచ్చింది, దేవుని సన్నిధిలో గోజారాల్సి వచ్చింది. చూడండి, అదే చెప్తున్నాడు, సులువుగా చిక్కులు పెడుతుంది పాపం. మన ఆత్మీయతను, మన విశ్వాస జీవితం మొత్తాన్ని ఒక్క దెబ్బతో స్మాష్ చేస్తుంది. కాబట్టి ఏం చేయాలా? పాపాన్ని విడిచిపెట్టాలా. అది ఏదైనా కానీ, మన జీవితంలో ఉన్న ఏదైనా కానీ, కొన్ని ఉంటాయి మనకి రహస్యంగా, కొన్ని ఒక్కొక్కటి ఉంటాయి కొంతమందికి. విడిచిపెట్టేయాలి. మన భారాన్ని మన నుంచి దూరపరచుకోవాలి. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించి వాడినైన యేసు వైపు చూస్తూ మనం ఎందుట ఉంచబడిన పరుగు పందెముతో ఓపికతో పరిగెత్తుదుము అన్నాడు. ఓపికతో పరిగెత్తమంటున్నాడు. ఓపిక ఉండాలి. ఏదో అయిపోతుందనేటువంటి పరిస్థితి ఉండకూడదు. యేసు వైపు చూస్తూ ముందుకు పోవాలి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏం చేశాడంటే యేసు ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టేశాడు, సిలువను సహించాడు, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అది మన ప్రభు చేసిన పని. కాబట్టి మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, మీరు అలసిపోకుండా దేవుని ఎదుట విసుక్కోకుండా ఉండాలనంటే పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకోండి. పనికి మాలిన పాపులు, ఎందుకు పనికిరానటువంటి పాపులు ఆయనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఆయన ఓర్చుకున్నాడు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎదుట నిలబడడానికి కూడా అర్హులు కాదు. ఆయన మీద కొట్టినారు, ఉమ్మేసినారు,
అంత భయంకరంగా వాళ్ళు చేసినారు. వాళ్ళన్నిటిని ఆయన ఓర్చుకున్నాడు. ఆయనే మీకు మాదిరి. ఆయనే మనం అలసిపోయినా, మన ప్రాణం విసిగిపోయినా ఆయనే మనకు మాదిరి. ఆయన వైపు చూసినప్పుడు మనకు అనిపిస్తది, ఆయన పడిన భారములో నేను పడే భారం ఎంత, ఆయన పడిన కష్టములో నేను పడిన కష్టం ఎంత. అంత సర్వశక్తిమంతుడైన దేవుడు తను తాను తగ్గించుకొని అవమానం పొందితే నేను పొందే అవమానం ఎంత అని మనం కూడా చూడండి సహించగలము, భరించగలం అన్నట్టు. అదే ఆయన చెప్తున్నాడు. ఆయనను తలంచుకోండి, మీరు పాపముతో పోరాటంలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఏం చేశాడు? మీరు పాపముతో పోరాడడంలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. మీరు అంత భయంకరంగా పోరాటం లేదు పాపంతోటి, దాంతో కలిసి సాగుతున్నారు. చిన్న వదిలేస్తున్నారు, కొన్ని చేస్తున్నారు, అలా నడిచిపోతున్నారు. కాబట్టి ఇంకా పాపం మీ జీవితంలో ఉంది. కాబట్టి ఏం చేస్తాడు దేవుడు? మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకోవద్దు. ఆ పాపం ఇంకా మన జీవితంలో ఉంది, పాపాలు ఇంకా మన జీవితంలో ఏవో ఒకటి ఉన్నాయి. కాబట్టి దేవుడు గద్దిస్తాడు, శిక్షిస్తాడు. కాబట్టి ఆ శిక్షను తృణీకరించొద్దు, గద్దించినప్పుడు విసుకోవద్దు. అలాంటి ఇశ్రాయేలు ప్రజలు చేసింది అదే. వారు అవిధేయతను బట్టి శ్రమ తెచ్చుకున్నారు. ఏం దేవుడు అని చెప్పి విడిచిపెట్టేశారు. అదే నేను చెప్తున్నాడు, అలా నువ్వు విడిచిపెట్టొద్దు, అలా తృణీకరించొద్దు, విసుక్కోవద్దు. ప్రభు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితరే. ప్రభు ఏం చేస్తాడంట? ప్రేమించే వారినే శిక్షిస్తాడు. ఆయన స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు. ఆయన గుణగణం అది. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అనంటే శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుతున్నారు. మీరు సహించేదంతా కూడా శిక్షా ఫలం పొందడానికే. మీరు పడుతున్న శ్రమలకి, మీరు పడుతున్న బాధలకి, మీరు పొందుతున్న అవమానాలకి ఫలం ఉంది. మీరేం వ్యర్థంగా పడడం లేదు. కాబట్టి దేవుని కుమారుడుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. ఏం చెప్తున్నాడు? శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులుగా ఉన్నారు, శిక్షించారు. వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. మనం తప్పు చేసినప్పుడు కొట్టారు, అంత మాత్రం అని చెప్పి ఇల్లు విడిచి పారిపోలేదు, వాళ్ళతోనే ఉన్నాం, భయపడ్డాం. అలాగనే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఏం చెప్తున్నాడు ఆయన? వాళ్ళు శరీర సంబంధమైన తండ్రులు అప్పుడప్పుడు మిమ్మల్ని దండించారు, అయినా సరే మీరు లోబడి భయభక్తులు కలిగి ఉన్నారు. అలాగనే ఆత్మలకు తండ్రి అయిన వానికి ఇంకా ఎక్కువగా భయపడాలి కదా, ఇంకా ఎక్కువగా లోబడి జీవించాలి కదా. ఆయన చివరి మాట ఇది, వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి గాని, వాళ్ళన్నా సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా శిక్షిస్తారేమో, కారణం లేకుండా కొడతారేమో, చిరాగ్గా ఉన్నప్పుడు కదిలిస్తే పోయి కొడతారేమో. కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు. మనం ఆయన పరిశుద్ధతలోనికి పాలు పంపులు పొందాలనే ఆయన శిక్షిస్తున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చను. ఇదే మన కన్క్లూజన్ మాట. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనపడుతుంది కానీ సంతోషంగా ఉండదు. ఆయన స్ట్రైట్ గా చెప్తున్నాడు. మనకు యేసు ప్రభు నిమిత్తం వచ్చే శ్రమలు, కష్టాలు, బాధలు అవన్నీ కూడా దుఃఖకరంగానే ఉంటాయి, అంత సంతోషంగా కనిపించవు. కానీ దాని యందు అభ్యాసం కలిగి, అంటే దాన్ని ప్రాక్టీస్ చేసి అదొక జీవన విధానంగా అలవరుచుకున్న వాడికి నేను నీతి కొరకు కష్టపడుతున్నాను, నేను నీతి కొరకు ప్రయాసపడుతున్నాను. ఈ వచ్చే శ్రమలన్నీ, ఈ వచ్చే కష్టాలన్నీ నీతిని జరిగించడానికి, దేవుని నీతిని నెరవేర్చడానికి, నేను నీతిమంతుడిగా మారడానికి, నన్ను రిఫైన్ చేయడానికి, శోధింపబడిన నేను సువర్ణమే మారదుననే రీతిగా ఇది మాట కూడా అదే. దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. సమాధానం ఉంటది హృదయంలో. నేను నీతి కొరకు శిక్షించబడుతున్నాను కదా, నేను పరిశుద్ధుడిగా మార్చబడడానికి తండ్రి చేత శిక్షించబడుతున్నాను కదా, నా జీవితంలో అవిధేయతలు ఉన్నాయి కదా, ఇవి పోవడానికే కదా నా తండ్రి నన్ను శిక్షిస్తున్నాడు, ఇవి పోవడానికే కదా నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు. ఆయనకు లోబడితే నేను పరిశుద్ధుడిని అవుతాను కదా, నేను నీతిమంతుడిని అవుతాను కదా. కాబట్టి అవమానం సహించిన, సిలువను సహించిన ఆ యేసు వైపు చూస్తూ, విశ్వాసమును కొనసాగించే కర్త, దాన్ని కొనసాగించేవాడు,
ఆ యేసు వైపు చూస్తూ నడవండి, అంతేగాని విసుక్కోకండి, గొనుక్కోకండి, సనుక్కోకండి అని చెప్పి పౌలు భక్తుడు చెప్తున్నాడు. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. నాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తుంది కూడా అదే. మీ పాపముల నిమిత్తమే మీరు మీరు శిక్షించబడ్డారు తప్ప, మీ పాపముల నిమిత్తమే మీరు చెదరగొట్టబడ్డారు తప్ప, మీరు నా కొరకు ప్రయాసపడింది ఏమీ లేదు, మీరు నా కొరకు కష్టపడింది ఏమీ లేదు, అయితే వచ్చి విడిపించు అని చెప్పి దేవుడు మాట్లాడాడు. ఆ కుమ్మరిని చూపించాడు దేవుడు. ఆ కుమ్మరి మట్టి కుండ చేస్తున్నప్పుడు పడిపోయింది, ఆయన మళ్ళీ తీసుకొని మళ్ళీ చేశాడు. అలాగే మీరు కూడా ఆ కుమ్మరి వాడు ఆ మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా అన్నాడు. అంటే తిరిగి నేను కట్టలేనా, నేను నిలబెట్టలేనా, మీరెందుకు విసుక్కుంటున్నారు, సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఎదురుగా వచ్చినా మనకు ఒకటే యేసు ప్రభువే మన విశ్వాసానికి కర్త. ఆయన వైపు చూస్తూ ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి అలసిపోకుండా, సొలసిపోకుండా, ఆగిపోకుండా, గొనుక్కోకుండా, వినుసుకోకుండా, సనుక్కోకుండా మనం ముందుకు సాగుతూ పోవాలి. ఎందుకనంటే ఆయన చేతిలో ఉన్న జిగట మంటి వారం మనం. ఆయనకు ప్రణాళిక ఉంది. ఆయన ఒక పాత్రగా, విలువైన పాత్రగా, గొప్ప పాత్రగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఆయన వైపు చూస్తూ ఆయన చేతిలో ఉంటూ ముందుకు పోతే మనల్ని పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను ఆయన తీరుస్తాడు, పరిపూర్ణులుగాను, సంపూర్ణులుగాను చేస్తాడు. కాబట్టి ఆ ప్రయాసం మన జీవితంలో కలిగి ఉందాము, సంపూర్ణంగా మారదాము, దేవుని ఉద్దేశాన్ని నెరవేరుద్దాము. దేవుడు అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించను గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరం కలిగిన దేవాని ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా యెషయా గ్రంథంలో నుంచి తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీ చేతిలో ఉన్న జిగటం వంటి వారముగా ఆయన ఇశ్రాయేల్ ప్రజలు మీరు పోలుస్తూ వచ్చినారు. ఆయన కుమ్మరి తండ్రి ఆ జిగటం వంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా అన్నారు ప్రభా. అవును తండ్రి, మేము కూడా అటువంటి వారమే మీ చేతిలోనే ఉన్నాం ప్రభా. మీరు మమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి, నీతిమంతులుగా చేయడానికి, సంపూర్ణులుగా చేయడానికి మీరు మమ్మల్ని శిక్షిస్తూ ఉన్నారు, మమ్మల్ని ప్రభా సరి చేస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభా ఎక్కడ కూడా తండ్రి విసుక్కోకుండా, కొనుక్కోకుండా, సనుక్కోకుండా తండ్రి విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించి నీ వైపు చూస్తూ ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి తండ్రి మా విధేయతలన్నీ విడిచిపెట్టి ప్రభా మీతో ఉండి మీ చిత్తాన్ని, మీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తము మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, నాయన విడిచిపెట్టే దేవుడు కావు ప్రభా. ఎట్టి పరిస్థితుల్లో త్రోసివేసే దేవుడు కానే కాదు ప్రభా. నాడు ఇశ్రాయేల్ ప్రజలు త్రోసివేసిన నువ్వు త్రోసివేయకుండా నిలబడిన దేవుడు, వారిని హక్కును చేర్చుకున్న దేవుడు, వారికి వాగ్దానం ఇచ్చిన దేవుడు, తిరిగి నిలబెట్టిన దేవుడు ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ రోజు మమ్మల్ని కూడా నిలబెట్టడానికి నువ్వు సమర్థుడవు తండ్రి. అవును తండ్రి, ఇంతకాలం ప్రభా ఆ కుమ్మరి చేతిలో మంటి ఏ రీతిగా అయితే నన్ను తప్పిపోయిందో ఆ రీతిగానే మేము ఇంతకాలం తప్పిపోతూ వచ్చినాం ప్రభా. ఆయనకి నుంచి మీ చేతిలోనే ఉండి మీ ఉద్దేశం నెరవేర్చే వారికి మమ్మల్ని సిద్ధపరచమని, స్థిరమైన హృదయం మాకు అనుగ్రహించమని, సహాయపడమని, మీ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చి మిమ్మల్ని మహింపరిచే జీవితం మాకు అందరికీ అనుగ్రహించమని తండ్రి మీ కృపగల స్థలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ మీ కృపను కోరుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరువచ్చిన మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండి నడిపించిన కాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్, ప్రైజ్ ది లార్డ్. సిస్టర్, ప్రైజ్ లార్డ్.